యువతలో ఇంత బలం ఉంది, ఆడపడుచులు ఇంత బలం ఉంది. కానీ చాలా మంది నాయకులు సంకోచిస్తూ ఉన్నారు, రావాల వద్దా, వస్తే మనకి. మీరందరూ కన్వెన్షనల్ పాలిటిక్స్ ఆలోచిస్తున్నారు, సమకాలీన రాజకీయాలు ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు కావాల్సిన రాజకీయాలను ఏ ఒక్కరు ఆలోచించట్లా. నేను చేసేది నిజంగా నా వ్యక్తిత్వం కోసం, నా గుర్తింపు కోసం అయితే నేను పార్టీ పెట్టక్కర్లేదు. నేను నిజంగా విసిగిపోయాను. చిన్నప్పుడు ఒకసారి మన బోస్టన్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇస్తా, ఎందుకు నిన్ను ఏది ప్రభావితం చేసిన రాజకీయాల పట్ల, సమాజం పట్ల అనే దానికి సమాధానంగా, ఒక ఆడపడుచు ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి తన మాన ప్రాణాలకి రక్షణ లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో నేను చిన్నప్పుడు చూశాను. మా అక్క విషయం చూశాను. నా చిన్నప్పటి నుంచి కోపం. మా అక్క 18 ఏళ్ళు 16 ఏళ్ళు అప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఎవరో ఒక రౌడీ పట్టుకొని చెయ్యి లాగితే అంతమంది మగవాళ్ళు ఉండి ఏ ఒక్కడికి కూడా ధైర్యం లేదని చెప్పి నిజంగా ఆ సమాజం మీద నా కోపం వచ్చింది ఆ రోజున. నేను పెద్ద అయితే ఇలాంటి ఆపుతాను, పెద్ద అయితే ఇలా జరగనివ్వను. ఆ ఆలోచన నన్ను ప్రేరణ ఎందుకు చేసిందంటే, మీ మాన ప్రాణ సంరక్షణలను బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే జనసేన పార్టీలో కూడా ఎవరైనా నాయకులు ఆడపడుచులకి గౌరవం ఇవ్వని పక్షంలో వారిని పార్టీలోంచి తీసేయడానికి కూడా నేను వెనకాడను. అది కూడా మీకు మాటిస్తున్నాను. నేను వెనకేసుకురాను. ఆ నాయకుడిని తీసేస్తే నాకు ఒక స్థానం పోతే అనుకుంటే పోనివ్వు, కానీ మీ మాన ప్రాణ సంరక్షణకు మటుకు నేను గౌరవభంగం వాటిలో. అందుకని మీరు బాగా చదువుకోవాలి, ఇంట్లో మీరు మంచి భవిష్యత్తు ఉండాలి, సమాజ నిర్మాణంలో మీరందరూ బలమైన భాగస్వామ్యం ఉండాలి, పంచుకోవాలి. దానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే మగవాళ్ళైనా సరే కులం, మతం, ప్రాంతం ఉంటుందేమో, కానీ ఆడపడుచులకి ఎక్కడో ఈజిప్ట్లో జరిగిన ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే ఎక్కడో కర్నూలు ఆలగడ్డలో ఉండే ఒక ఆడపడుచు, కర్నూలు టౌన్లో ఉండే ఆడపడుచుకి ఆ బాధ తెలుస్తుంది. కానీ మగవాళ్ళకి అక్కడ వేరే ఊరు. కానీ ఆడపడుచుకి చిన్నపాటి ప్రసవ వేదన దగ్గర నుంచి ప్రతి బాధ ఆడపడుచు సమానంగా చూడగలదు. అలాంటి ఆడపడుచులు మీ అంత అమాంతమైన గౌరవం, అపారమైన గౌరవం నాకు మీరంటే. నన్ను ఎన్నిసార్లు చాలా మంది ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఎందుకు భరిస్తానంటే, కొంతమంది మీద నేను నోరు ఎత్తాలి అంటే అది అలుసుగా తీసుకుంటారని చెప్పేసి నేను సహనంతో భరిస్తాను. ఎందుకంటే మీ అందరి బాగోగులు ఉండాలి, మీ మాన ప్రాణ సంరక్షణకి భంగం వాటిల్లకూడదు. పదే పదే నేను తీసుకొని చాలా మంది విషయంలో సంయమనం పాటిస్తాను. మీ అందరూ కూడా నాకు ఇంత ప్రేమాభిమానాలతోటి మీరు ఇక్కడికి వచ్చినందుకు, నేను ఈ రోజున మనకి జనసేన పార్టీకి ఈ రోజున చాలా మంది రావడానికి, ప్రజల్లో ఇంత విపరీతమైన ఆదరణ ఉంది, రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు, భయపడుతున్నారు. ఇది ఈ రోజు నేను చేస్తున్న రాజకీయ పార్టీ కాదు, నేను చేస్తున్న ఒక సోషల్ ఉద్యమం. ఇది ఒక సామాజిక ఉద్యమం ఇది. ఎందుకంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరికీ సమానమైన న్యాయం జరగాలి. ఎక్కడో పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇక్కడుండే మిగతా ముస్లిం కమ్యూనిటీస్ ఎందుకు ఆలోచించాలి, అది ఎందుకు సెన్సిటివ్ అవ్వాలి? నిన్న మస్జిద్కి వెళ్ళినప్పుడు కూడా ఆదోనిలో ఒకటే చెప్పాను, ఎక్కడో పాకిస్తాన్ జరిగితే మనం ఎందుకు చేయాలి? మనం ప్రతిసారి ముస్లింలు కూడా మేము ఈ భారతదేశ పౌరులు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా, దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలా? అది నాకు నచ్చదు. అలాగే సినిమా థియేటర్లో జనగణమన మేము చెయ్యాలని చెప్పినప్పుడు నేను ఖండించాను. ఎందుకంటే సినిమా థియేటర్కి వెళ్ళేది మనం ఒక వినోదం కోసం వెళ్తాం. అక్కడ నా దేశభక్తి చూపించడానికి నేను వెళ్ళను సినిమా థియేటర్లకి. దేశభక్తి కావాలంటే యుద్ధ రంగంలోకి వెళ్తాను. దేశభక్తి కావాలంటే ఒక ఆడపిడిచ మానవ ప్రాణాలకు అన్యాయం జరిగితే ఆపితే అది దేశభక్తి, అంతేగాని లేచి నుంచుంటే ప్రతిసారి దేశభక్తి కాదు సినిమా థియేటర్లలో. ఇది నేను నమ్ముకున్న దేశభక్తి అంటే లంచగొండి లేనితనం దేశభక్తి, దోపిడీ చేయకపోవడం దేశభక్తి. అంతేగాని మీరు జాతీయ గీతానికి సలాం కొట్టి 1000 కోట్లు దోచేస్తే అదేం దేశభక్తి? అలాగే ఆడపడుచులకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళ మనుషుల్ని మా వాళ్ళని చెప్పేసి వదిలేసి వెళ్ళి చట్టసభల్లో వెళ్ళి కూర్చోబెట్టి జాతీయ గీతానికి వెళ్ళి నుంచుంటే అదేం దేశభక్తి? నాకు నిజానికి జాతీయ గీతానికి నిజంగా వన్ని తీసుకురావాలి, గౌరవం తీసుకురావాలంటే లంచగొండితనాన్ని అరికట్టండి, దోపిడీని అరికట్టండి, ఫ్యాక్షనిజం అరికట్టండి, రౌడీజం అరికట్టండి, ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణని దాడులు జరుగుతుంటే అరికట్టండి. అది దేశభక్తి. కానీ ఇలా కూర్చోబెట్టి సినిమా థియేటర్లో జాతీయ గీతం వేస్తే అది దేశభక్తి అంటే అది నేను దేశభక్తి అనుకో.
నిజంగా దేశానికి అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి నాలాంటి సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే సమాజం ఎందరూ బాగుండాలి అంటే ఆడపడుచులకి 3 వంతు స్థానం చట్టసభలో రావాలి అని నేను సరదాగా ఓట్ల కోసం చెప్పలేదు. నిజంగా నా చిన్నప్పుడు నా అక్క జరిగిన చిన్నపాటి సంఘటన నన్ను ఎంత బలంగా ముద్రిస్తుందంటే చాలా బలమైన ముద్ర వేసింది. అలాగే నేను సినిమా షూటింగ్స్ వెళ్తున్నప్పుడు కేరళలో కూడా చాలా మంది పాపం చిన్నపాటి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న అమ్మాయిల్ని చాలా మంది గబుక్కుని మీదకి వచ్చి పడిపోతూ ఉంటారు. చాలా మంది ఒక్కళ్ళు మాట్లాడరు, ఒకవైపు పోలీసులు చూస్తూ ఉంటారు. ఇవన్నీ నాకు ఆవేదన కలిసి అందుకు నేను ఒకసారి షూటింగ్స్లో ఎందుకు కొట్టేవాడిని, ఇందుకే కొట్టేవాడిని. ఒకళ్ళు మాట్లాడకపోతే ఇంకేమి దారి తెను లేక నేను కూడా రక్షించకపోతే నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, కానీ ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణకి ఇబ్బందులు కలిగిన ఖచ్చితంగా ఎదుర్కొంటాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని. మీరు చిన్న బిడ్డలను కూడా ఈరోజు మాన ప్రాణ సంరక్షణలకి ఇబ్బందులు ఉన్న రోజుల్లో ప్రభుత్వాలు చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి.